ఆనాడు జరిగినటువంటి పుల్వామా ఉగ్రవాద దాడి భారత్ ఎన్నటికీ మర్చిపోదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అప్పటి భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నేషనల్ హీరోగా మారారు. అందరి అభినందనలు అందుకున్నారు. అప్పట్లో ఆయన్ను బంధించాలని చెప్పుకున్న పాకిస్తాన్ అధికారి మేజర్ అబ్బాస్ తాజాగా పాకిస్తాన్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరణించారు. పాకిస్తాన్ సైన్యంలో మేజర్గా పనిచేస్తున్న మొయిజ్ అబ్బాస్ షా 37 సంవత్సరాలు దక్షిణ వజీరిస్తాన్లోని తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీతో జరిగిన కాల్పుల్లో మరణించారు. ఆయన ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ ఎస్ఎస్జీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ సైన్యం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాల ప్రకారం లాన్స్ నాయక్ జిబ్రున్నల్లాతో కలిసి ఉగ్రవాద నిరోధక ఆపరేషన్కు నాయకత్వం వహిస్తున్న అబ్బాస్ షా కాల్పుల్లో మరణించారు. ఒకప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి అండగా నిలిచిన టీటీపీ ఇప్పుడు పాక్ భద్రతా సిబ్బంది పౌరులను లక్ష్యంగా చేసుకుంది. దారుణంగా దాడులకు దిగబడుతోంది. ప్రభుత్వానికి ముప్పుగా పరిగణించింది. 2019లో బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత ప్రతీకార వైమానిక ఆపరేషన్లో పాల్గొన్న అభినందన్ MiG-21 బైసన్ జెట్ను నడుపుతూ పాకిస్తాన్ వైమానిక దళ జట్లతో తలపడ్డాడు. అయితే అభినందన్ విమానం అకస్మాత్తుగా కూలిపోయింది అక్కడ. దీంతో అభినందన్ని పాకిస్తాన్ సైన్యం పట్టుకుంది. 3 రోజుల పాటు అభినందన్ పాకిస్తాన్ దళాల అదుపులో ఉన్నారు. చివరికి 2019 మార్చి 1న పాకిస్తాన్ అధికారులు అభినందన్ను భారత అధికారులకు అప్పగించారు. వాగా దగ్గర సరిహద్దును దాటి భారత్లోకి వచ్చాడు అభినందన్. అయితే అప్పుడు అభినందన్ని మేమే పట్టుకున్నామంటూ కూడా ఈ అబ్బాస్ అయితే తెలియచేశాడు. సో అప్పుడు ఈయన పేరు కూడా బాగా వినిపించింది. తాజాగా అభినందన్ని బంధించానని చెప్పుకున్న పాకిస్తాన్ అధికారి మేజర్ అబ్బాస్ ఈ కాల్పుల్లో మరణించారు. నేడు తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ దక్షిణ వజీరిస్తాన్లోని సర్గోదా కుర్రంలో మంగళవారం పాకిస్తాన్ సైన్యంపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. పాకిస్తాన్ సరిహద్దులో కెప్టెన్ అభినందన్ను బంధించి హింసించిన పాకిస్తాన్ మేజర్ అబ్బాస్ ఈ దాడిలో మరణించారు. పాకిస్తాన్ ఆర్మీ మేజర్ సయ్యద్ మొయిజ్ అబ్బాస్ షాతో పాటు మరో 14 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ దాడిని పాకిస్తాన్ సైన్యం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు, కానీ కొంతమంది సైనికులు ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారని తెలిపింది. ఈ దాడిలో మరణించిన వారిలో పాకిస్తాన్ సైన్యంలోని 6 కమాండో బెటాలియన్ పోస్ట్ చేయబడిన మేజర్ సయ్యద్ మొయిజ్ అబ్బాస్ షా పేరు కూడా వచ్చింది. తెహ్రిక్ ఈ తాలిబాన్ దాడి చేసినప్పుడు మేజర్ సయ్యద్ సర్గోదా ప్రాంతంలోని సెర్చ్ ఆపరేషన్లో ఉన్నట్టు కూడా తెలిపారు. 2019లో అతని పేరు కూడా బాగా వినిపించింది. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన భారతదేశాన్ని కలవరపెట్టింది. దీనికి ప్రతిస్పందనగా ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్పై జైషే ఉగ్రవాద స్థివరంపై వైమానిక దాడులు చేసింది. 40 మంది ఉగ్రవాదులు మరణించారు. మరుసటి రోజు ఫిబ్రవరి 27న పాకిస్తాన్ వైమానిక దళం భారత గగనతలంలోకి చొరబడే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శ్రీనగర్లోని 51 స్క్వాడ్రన్లో MiG-21 బైసన్ విమానాన్ని నడుపుతూ పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఆ విమానాన్ని వెంబడించారు. ఒక సుదీర్ఘ యుద్ధం తర్వాత దాన్ని కాల్చివేశారు. కానీ ఈ ఫైట్ సమయంలో ఆయన MiG-21 విమానం పాకిస్తాన్ క్షిపణికి గురై కూలిపోయింది. అభినందన్ పారాచూట్ ద్వారా నియంత్రణ రేఖ అంటే LOC దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీవీకోలో చేరుకున్నారు. దీంతో అభినందన్పై అక్కడ స్థానికులు దాడి చేశారు. తర్వాత పాకిస్తాన్ సైన్యం ఆయన కస్టడీలోకి తీసుకుంది. ఈ సంఘటనలో మేజర్ మొయిజ్ అబ్బాస్ షా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తాజాగా జరిగిన కాల్పుల్లో ఆయన మరణించారు.